గాయ్స్, ఈరోజు క్లాస్ వచ్చేసి స్లీవ్స్ అనమాట. దానికన్నా ముందు మీకైతే ఒక అప్డేట్ అయితే ఇవ్వాలి. 2 డేస్ నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోవడానికి రీజన్ ఏంటంటే నా ఫోన్ స్టోరేజ్ అనేది చాలా అయిపోయింది. సో ఎడిట్ చేశాక వీడియోస్ అనేవి డౌన్లోడ్ అవ్వలేదు, మొత్తం బ్లాక్ అయిపోయినాయి. సో అందువల్ల నేను కొన్ని యాప్స్ అయితే డిలీట్ చేశాను. అందులో నా వాట్సాప్ బిజినెస్ యాప్ కూడా డిలీట్ అయిపోయింది. అందుకే నేను ఎవరికి మెసేజ్ చేయలేకపోయాను, రిప్లై ఇవ్వలేకపోయాను. సో ఇప్పటి నుంచి అయితే మీకు వాట్సాప్లో ఏది ఉండదు, అన్నీ వచ్చేసి యూట్యూబ్లోనే. లాస్ట్ వీక్ అయితే ఎలా కంటిన్యూ అయ్యామో వీడియోస్ ప్లస్ ఏమైనా నోట్స్ ఉంటే నేను పోస్ట్లో అయితే అప్లోడ్ చేశాను, సేమ్ అలాగే కంటిన్యూ అవుతుంది ఇక్కడ నుంచి. ఎలాంటి సపరేట్ గ్రూప్స్ ఎలాంటిలో ఇంతకుముందు కూడా ఆ గ్రూప్లో నేను పీడిఎఫ్ తప్ప ఏం సెండ్ చేయలేను, ఆల్రెడీ నేను చెప్పాను. ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను పక్కా రిప్లై ఇస్తాను. అండ్ నోట్స్ సెండ్ చేసేది ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేయండి. సో చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్ లేదు ఎలా అని అనుకో, మీరు నేర్చుకుంటే నాకు చాలా, అవన్నీ నాకు అనవసరము. మీరు పిక్స్ సెండ్ చేసినా చేయకపోయినా మీరు నేర్చుకోవడం నాకు ఇంపార్టెంట్. సో మీకు వీడియోస్ ఇంపార్టెంట్, వాట్సాప్ గ్రూప్ అయితే కాదు కదా. సో ఇప్పుడైతే క్లాస్కి వచ్చేసరికి స్లీవ్స్ అని చెప్పాను కదా, ఇక త్రీ టైప్స్ ఆఫ్ స్లీవ్స్ నేను ఆల్రెడీ చెప్పాను. మినీ స్లీవ్స్, హాఫ్ స్లీవ్, ఫుల్ స్లీవ్స్. మినీ స్లీవ్స్ వచ్చేసి 2.5 నుంచి 3.5 వరకు అయితే మనకు ఉంటుంది అనమాట హ్యాండ్ లెంత్ వచ్చేసి. అండ్ హాఫ్ స్లీవ్స్ వచ్చేసి 5, 6, 7, 8, సో 10 కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఫుల్ స్లీవ్స్ వచ్చేసి 20 నుంచి స్టార్ట్ అయిపోయి 20, 21, 22, 23, 24 మీ హ్యాండ్ లెంత్కి ఎంత కావాలో అంత అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో చాలామందికి ఆర్మోల్ అంటే ఏంటో తెలియదు అనమాట. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. హ్యాండ్స్ ఆర్మోల్ అనమాట. ఇది వచ్చేసి నెక్, షోల్డర్స్. ఇప్పుడైతే ఏదైతే కర్వ్ అయితే నేను డ్రా చేసానో అది వచ్చేసి ఆర్మోల్ అంటారు అనమాట. హ్యాండ్స్ అటాచ్ చేసేదాన్ని ఆర్మోల్. సో దీన్ని ఆర్మోల్ అంటారు. ఇక్కడ నేను స్ట్రేట్ లైన్ గీస్తున్నాను కదా, ఆ బాక్స్ లెంత్ ఆర్మోల్కి ఎంత తీసుకోవాలో నేను ఇక్కడ నేను చెప్తాను, దాన్ని బట్టి మీరు హ్యాండ్స్ కట్ చేయాలి. సో ఆర్మోల్ అంటే ఏంటో తెలియని వాళ్ళకైతే తెలిసిందని నేను అనుకుంటున్నాను, చంక భాగం. సో ఇక్కడ హాఫ్ స్లీవ్స్కి, మినీ స్లీవ్స్కి వచ్చేసి ఆర్మోల్ ప్లస్ 2.5 అనమాట. మనకి విడ్త్ అయితే ఎంత కావాలో, ఆర్మోల్ లెంత్ ఎంత అవుతుందో దానికి 2.5 అయితే మనం యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ యాడ్ చేస్తున్నాను. 6 + 2.5 ఈజ్‌ఈక్వల్ 8.5. నేను ఎగ్జాంపుల్గా 6 అనేది తీసుకున్నాను ఇక్కడ. సో అలా యాడ్ చేయాలి. మీరు ఇక్కడ క్యాల్కులేషన్ అయితే యూజ్ చేయాలి. అండ్ ఫుల్ స్లీవ్స్కి వచ్చేసి ఆర్మోల్ ప్లస్ 3 ఇంచెస్ అనమాట. సో దానికి మినీ స్లీవ్స్కి, హాఫ్ స్లీవ్స్కి 2.5, ఫుల్ స్లీవ్స్కి మాత్రం 3 ఇంచెస్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ డ్రాయింగ్ ఎలా ఉంటుందో ఇక్కడ నేను డ్రా చేస్తాను చూడండి. సో ఇలాగే ఉంటుంది హ్యాండ్ డ్రాయింగ్ అనేది. అండ్ ఇక్కడ నేను యారో పెట్టాను కదా, దాన్ని ఎంత డౌన్ తీసుకోవాలో ఇక్కడ నేను చూస్తున్నాను. బ్రెస్ట్ డివైడెడ్ బై 12 అనమాట. సో మీకు బ్రెస్ట్ అంటే చెస్ట్ అనమాట. చెస్ట్ లూజ్ ఎంతైతే వచ్చిందో దానికి డివైడెడ్ బై 12 వేసుకోవాలి. ఇక ఎగ్జాంపుల్ చెప్తున్నా. 36 డివైడెడ్ బై 12 ఈజ్‌ఈక్వల్ టు 3 అనమాట. మీరు ఇక్కడ క్యాల్కులేటర్ యూజ్ చేయాలి, పక్కా చెప్తున్నాను. సో దాని డౌన్ వచ్చేసి మీరు 3 ఇంచెస్ తీసుకోవాలని రూల్ అనమాట. మీకు ఇప్పుడు ఏది అర్థం కాదు, నేను ఒట్టు మెజర్మెంట్ చెప్తున్నాను. కటింగ్ చేసేటప్పుడు మీకు అన్నీ క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక నేను బ్రెస్ట్ సైజుని బట్టి ఆర్మోల్ లెంత్ అనేది ఇక్కడ చెప్పాను. ఆల్రెడీ నేను ఇందాక 6 ఇంచెస్ ఎలా తీసుకున్నానో ఇక్కడ చూడండి. సో ఇక్కడ లెంత్ అనేది ఎంత తీసుకోవాలో ఇక్కడ ఉంటుందన్నమాట, మీ చెస్ట్ని సైజుని బట్టి. సో ఇక మీకు చెస్ట్ సైజ్ మెజర్మెంట్ ఒకటి తీసి పెట్టుకోండి. స్టార్టింగ్ ఎలా అయితే మెజర్మెంట్స్ తీసుకున్నారు కదా చాలామంది, సో అవైతే తీసుకోండి. సో 28, 30, 32కి వచ్చేసి 6.25 అండ్ 34, 36కి వచ్చేసి 6.5. ఈ మెజర్మెంట్స్ ఎలా చూసుకోవాలంటే నేను ఫస్ట్ క్లాస్లో నేను టేప్ పైన మీకు చెప్పాను. 1/4, 1/4, 3/4. సో అదే 2.25 అంటే 1/4 అలా అయితే తీసుకోవాలి మెజర్మెంట్స్. సో ఇక మీకు స్టార్టింగ్ అయితే ఏదైతే లైన్ గీస్తామో, స్టార్టింగ్ ఫింగర్ పెట్టాను కదా, ఆ లైన్ దగ్గర విడ్త్ ఎంత తీసుకోవాలో ఇప్పుడు చూస్తాను చూడండి. ఈ విడ్త్ కూడా మన క్యాల్కులేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి 30, 32, 34, 36 సైజ్కి వచ్చేసి 2.25 అనమాట. దానికన్నా తక్కువ ఉంటే 2 ఇంచెస్ తీసుకోండి, నో ప్రాబ్లం. అండ్ 36, 40, 42, 44 అయితే 2.5. అక్కడ విడ్త్ నేను ఇక్కడ ఆరో ఫ్లవర్ టైప్ గీసాను చూడండి, అక్కడ విడ్త్ ఎంత తీసుకోవాలా అనేది.
చాలామందికి కటింగ్ ఐడియా ఉన్న వాళ్ళకి, హ్యాండ్స్ ఐడియా ఉన్న వాళ్ళకి ఇది అర్థమైపోతుంది. తెలియని వాళ్ళకైతే కటింగ్ చేసేటప్పుడు అర్థమవుతుంది మెజర్మెంట్స్ అనేది. నోట్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. నేను పిక్స్ అనేది అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. ఏ పర్సనల్ గ్రూప్ అయితే లేదు ఇప్పుడు, ముందే చెప్తున్నా, మళ్ళీ యాడ్ చేయమని అయితే అడగకండి. ఇప్పుడు వచ్చేసి మినీ స్లీవ్స్ మెజర్మెంట్స్ అనమాట. సో ఇది కరెక్ట్గా అర్థమైపోతే మీకు నెక్స్ట్ అర్థమైపోతాయి అన్నీ. సో ఇక్కడ బ్రెస్ట్ సైజు నేను ఇక్కడ బ్రెస్ట్ సైజ్ వచ్చేసి 36 అనేది తీసుకున్నాను. డివైడెడ్ బై 12 ఆల్రెడీ నేను ఇందాక ఫస్ట్లో చెప్పాను. సో ఈజ్ఈక్వల్ టు 3 ఇంచెస్ వచ్చిందనమాట. డివైడెడ్ బై 12 3 ఇంచెస్. 12 నేను మళ్ళీ చెప్తున్నాను, 2 3 కాదు. అండ్ సింపుల్ లెంత్ అనమాట, హ్యాండ్స్ లెంత్ నేను ఆల్రెడీ చెప్పాను 2.5 ఆర్ 3.5 అనమాట. మీ ఇష్టం ఎంత తీసుకో. ఇక్కడ నేను 3 ఇంచెస్ తీసుకున్నా. ఆర్మల్ వచ్చేసి 6.5. ఇక్కడ నేను 36 సైజ్ తీసుకున్నా కదా, ఆ నెంబర్కి 6.5 అనేది ఉందనమాట. మీరు మీ చెస్ట్ సైజ్ ఎంత ఉంటుందో ఆ సైజ్లోనే మీరు ఈ మెజర్మెంట్స్ అనేది రాసుకోండి. ఇప్పుడు నేను చేసింది అయితే కాపీ పేస్ట్ చేయకండి. ఇప్పుడు చూపించిన క్యాలిక్యులేషన్. సో స్లీవ్స్ రౌండ్ అనమాట. నేను స్టార్టింగ్ హోరీ అని పెడితే ఏంటి అన్నారు, స్లీవ్స్ రౌండ్ అనమాట అది. సో నాకైతే 10 ఉంది, ప్లస్ 1 ఇంచ్ లూజింగ్ అనమాట. అప్పుడు కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకున్నాం, ఏ లూజింగ్ యాడ్ చేయకుండా. ఇప్పుడు యాడ్ చేయడానికి 10 + 1. సో 10 + 1 11. 11 డివైడెడ్ బై 2 చేస్తే 5.5 అనమాట. ఈ క్యాలిక్యులేషన్ నాకు అర్థం అవ్వట్లేదు, డైరెక్ట్ చెప్పండి, అలా అనుకోండి. ఇవి నేర్చుకోండి, దీన్ని బేస్ చేసుకొని మీకు నెక్స్ట్ క్లాసు కుర్తీ క్లాస్ ఉంది కదా, ఇవన్నీ వచ్చి ఉండాలి. ఈ క్యాలిక్యులేషన్కి ఇంత ఇబ్బంది పడితే దాంట్లో ఇంకా క్యాలిక్యులేషన్ ఉంటుంది. టోటల్ విడ్త్ అనమాట. మనం ఫోల్డ్ చేసేటప్పుడు క్లాత్ ఎంత కావాలి మనకి, సో ఎక్స్ట్రా రాకుండా కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ టోటల్ విడ్త్ ఈక్వల్ టు ఆర్మల్ ప్లస్ 2.5. నేను ఆల్రెడీ మినీ స్లీవ్స్ దగ్గర చెప్పాను 2.5 అనేది ఫస్ట్లో. సో 6.5 + 2.5. ఇక చూడొచ్చు, నేను మినీ స్లీవ్స్కి 2.5 ఎక్స్ట్రా తీసుకోవాలి, ఫుల్ స్లీవ్స్కి 3. సో 6.5 + 2.5 = 9 అనమాట. సో మీరు ఏదైతే ఫోల్డింగ్ చేస్తారో అది 9 ఇంచెస్ అనేది ఉండాలి. అండ్ ఇక 1.5 ఇంచెస్ ఫర్ మేకింగ్ మోరీ ఫోల్డింగ్. స్టార్టింగ్ మనం కింద ఫోల్డింగ్ చేస్తాం కదా, అది 1.5 ఇంచ్ అనేది ఉండాలన్నమాట కింద. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డింగ్ వస్తుంది అనమాట, అది 1.5 ఇంచెస్. ఇప్పుడు మీకు పైన 3 ఇంచెస్ వచ్చేసి హ్యాండ్ లెంత్ అనమాట, ఇది 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా. లేకపోతే డైరెక్ట్ 2 ఇంచెస్ తీసుకోవచ్చు మీరు ఇక్కడ, ఎందుకంటే ఫోల్డింగ్ దగ్గర 1/2 ఇంచ్ అనేది పోతుంది. సో స్లీవ్స్ లెంత్ అనమాట, స్లీవ్స్ లెంత్ ప్లస్ 0.5. సో మన షోల్డర్ దగ్గర అయితే ఫోల్డింగ్ 1/2 ఇంచ్ పోతుంది, మార్జిన్ 1.5 ఇంచెస్ పోయినాక కూడా. సో 3 + 0.5 = 3.5 అనమాట. మార్జిన్ 1.5 సపరేట్, ఇక్కడ 3.5 సపరేట్. ఇక్కడ ఆర్మోల్ ప్లస్ 0.5 ఉంది కదా, ఇది కరెక్ట్ ఆర్మోల్ సైజ్ దగ్గర, చంక భాగం దగ్గర లెంత్ అంటే విడ్త్ ఎంత తీసుకోవాలి. ఇది కూడా మీకు కటింగ్ చేసేటప్పుడు అర్థమవుతుంది ఈ ఒక్క మార్కింగ్ అయితే. ఇప్పుడు మీరు ఇలా హ్యాండ్స్ తీసుకున్నారు అనుకో, ఇక్కడ చంక భాగం ఉంటుంది కదా, అది లెంత్ విడ్త్ 7 ఇంచెస్. ఈ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ అనమాట. మీ హ్యాండ్ దగ్గర కుట్ అయితే ఎంత కావాలో అది 7 ఇంచెస్ దగ్గర పడుతుంది అనమాట. ఆర్మల్ వచ్చేసి 6.5 ఆల్రెడీ మనకు తెలుసు, చార్ట్లో చూసుకున్నాం. 0.5 = 7 ఇంచెస్. ఓకే, కింద నేను సిలాయి మార్జిన్ అనేది పెట్టాను. సో మనం ఆల్రెడీ టోటల్ విడ్త్ తీసేసుకున్నాం కదా, ఇది నార్మల్గా చెప్తున్నాను 1.5 ఆర్ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు 3 ఇంచెస్ హ్యాండ్ తీసుకున్నారు కదా, డైరెక్ట్ 2 ఇంచెస్ యాడ్ చేసుకోవచ్చు, 3 + 5 అనమాట. 3 + 2 = 5 అనమాట. ఎందుకంటే 1.5 ఇంచెస్ కింద ఫోల్డింగ్ పోతుంది, 0.5 ఇంచెస్ షోల్డర్ దగ్గర ఫోల్డింగ్ పోతుంది. సో మొత్తం టోటల్ 2 ఇంచెస్ డైరెక్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను క్యాల్కులేషన్ ప్రకారం మీకు చెప్తున్నా అర్థం కావాలని అంతే. ఇక్కడ నేను డ్రాయింగ్ ఉంది, సో నార్మల్గా అయితే స్ట్రైట్గా కట్ చేయవచ్చు హ్యాండ్ రౌండ్ దగ్గర, అలా కాకుండా ఇక్కడ నేను రెడ్ మార్క్ అయితే గీసాను చూడండి, కర్వ్ టైపు. సో అలా కట్ చేస్తే మాత్రం మీకు ఇలా స్ట్రైట్గా కట్ చేసినప్పుడు ఇలా కొంచెం కప్పులాగా లేస్తుంది అనమాట హ్యాండ్స్ దగ్గర, అలా కాకుండా అతికినట్టు ఉంటుంది అనమాట ఇలా కట్ చేస్తే. నేను కట్ చేసేటప్పుడే మీకు ఇదైతే అర్థమవుతుంది, మళ్ళీ చెప్తున్నాను. నన్ను ఏ డౌట్స్ అడగకండి, ఇప్పుడే కటింగ్ క్లాస్ కూడా అయ్యాక నన్ను అడగండి. ఓకే, ఇందులో మెజర్మెంట్స్ ఏమైనా డౌట్ ఉంటే అడగండి కామెంట్ సెక్షన్, నేను ముందే చెప్తున్నాను. సో ఫుల్ స్లీవ్స్ వచ్చేసి 3/4
ఇక నేను ఫుల్ స్లీవ్స్ కానీ 3/4 కానీ అది 10 తర్వాత ఎక్కువే కదా, సో ఇదే మార్జిన్ అనేది వస్తుంది మనకి. బ్రెస్ట్ వచ్చేసి 36 డివైడెడ్ బై 3, ఆర్మల్ వచ్చేసి 6.5. సో మోరీ వచ్చేసి 7 ఇంచెస్ అనమాట, కిందికి కదా 3/4 ప్లస్ 1 ఇంచ్ మార్జిన్, హ్యాండ్ రౌండ్ అనమాట మోరీ అంటే. 8/2 అంటే 4 వచ్చింది. లెంత్ వచ్చేసి 17 ఇంచెస్, నేను 3/4 తీసుకున్నాను కదా, ఇక నేను డైరెక్ట్ 2 ఇంచెస్ యాడ్ చేస్తున్నాను. ఇందాక మార్జిన్ దగ్గర 1.5 0.5 అనేది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే మీకు తెలియాలి ఎందుకు అనేది అది తీసుకుంటున్నామని. ఇక నేను డైరెక్ట్ 2 ఇంచెస్ అనేది యాడ్ చేశాను, ఈజ్వల్ 19 అనేది వచ్చింది. సో టోటల్ విడ్త్ వచ్చేసి ఆర్మోల్ ప్లస్ 3 ఇంచెస్ మార్జిన్. నేను ఆల్రెడీ చెప్పాను ఫుల్ స్లీవ్స్కి 3 ఇంచెస్, మినీ స్లీవ్స్కి హాఫ్ స్లీవ్స్కి వచ్చేసి 2.5, స్టార్టింగ్లోనే ఉంది ఆ పాయింట్. సో 6.5 ప్లస్ 3 ఇంచెస్ తీసుకోవాలి 9.5, ఆర్మోల్ ప్లస్ 0.5. నేను ఆల్రెడీ చెప్పాను కరెక్ట్ మార్జిన్ అనేది 6.5 ప్లస్ 0.5 తీసుకోవాలి 7 ఇంచెస్. సో ప్రతి స్లీవ్స్ క్యాలిక్యులేషన్ మీకు ఇలాగే ఉంటుంది, హ్యాండ్ లెంత్ హ్యాండ్ రౌండ్ అనేది మారుతుంది అంతే. సో ఇక నేను మార్జిన్ కూడా చూస్తాను చూడండి, టోటల్ 19 ఇంచెస్ నేను ఇక్కడ తీసుకున్నాను, అందులో 1.5 ఇంచెస్ వచ్చేసి ఫోల్డింగ్కి కింద, ఇక 17.5 వచ్చేసి హ్యాండ్ అనమాట. డైరెక్ట్ మాకు 17 ఇంచెస్ కదా, హాఫ్ ఇంచ్ అనేది ఫోల్డింగ్ దగ్గర వెళ్ళిపోతుంది. సో ఇక కర్వ్ అనేది ఇలా వస్తుంది. పైన వచ్చేసి నేను 2.5 తీసుకున్నాను చూడండి, సో 6.5 ఇక్కడ హ్యాండ్ రౌండ్ కరెక్ట్, మీ హ్యాండ్ రౌండ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. 2 ఇంచెస్ ఎక్స్ట్రా హాఫ్ స్లీవ్స్ అనమాట. సో సేమ్ బ్రెస్ట్ చెస్ట్ వచ్చేసి 36 డివైడెడ్ బై 12 ఈక్వల్ టు 3, ఆర్మల్ వచ్చి 6.5, మోరీ రౌండ్ వచ్చేసి 10 ప్లస్ 1 ఇంచెస్ 11/2 ఈక్వల్ 5.5. లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ కదా మనకి చిన్న స్లీవ్స్ అంటే, అది వచ్చి మినీ స్లీవ్స్ అనమాట, చాలా చిన్నవి. సో 5.5 ఈక్వల్ 7, అండ్ టోటల్ రౌండ్ వచ్చేసి ఆర్మల్ 2.5. మనకి చెప్పాను కదా ఆల్రెడీ 2.5 గురించి, సేమ్ అదే క్యాల్కులేషన్. ఇక్కడ వచ్చేసి డ్రాయింగ్ ఉంది, మీరు అర్థం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో తెలియని వాళ్ళైతే నేను కటింగ్ చేసేటప్పుడే అర్థమవుతుంది. ఇక రెడ్ మార్క్ వచ్చేసి ఫ్రంట్ లోత్ అనమాట. సో ఇక్కడ 2.5 ఇంచెస్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు, లైక్ మెజర్మెంట్ బాక్స్ కింద అయితే ఉంది అది చూడండి. ఇక్కడ 2.25 ఎంత విడ్త్ తీసుకోవాలి మీరు కర్వ్ తీసుకునేటప్పుడు. డైరెక్ట్ కొంతమంది స్టార్టింగ్ తీసుకునేసరికి చాలా క్రాస్గా వచ్చేస్తుంది అది, సో అలా కాకుండా ఇలా అయితే తీసుకోండి. సో మెజర్మెంట్స్ అయితే అన్ని క్యాల్కులేషన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం, బాయ్.